ట్రంప్ రీసెంట్‌గా అసిమ్ మునీర్‌కి భోజనం పెట్టాడు. అయితే దీని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అని కొంతమంది వాదన ఏంటంటే, అసిమ్ మునీర్‌కి ఒక కష్టమైన పొజిషన్‌లో పెట్టాడు ట్రంప్ అని. ట్రంప్ ఊరికే డీలింగ్ చేయడు. ట్రంప్ ఈస్ ఎ క్లాసికల్ ట్రంప్ అని చాలామంది అంటున్నారు. ఇస్తాడు, తీసుకుంటాడు అదే విధంగా. ఇప్పుడు పాకిస్తాన్‌కి భారతదేశంతో ఇచ్చే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తారు అని చెప్పి అంటున్నాడు. అందున ట్రంప్ కూడా చాలా ఇచ్చాడు పాకిస్తాన్‌కి, చాలా ఇస్తాను అని చెప్తున్నాడు. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ కానీ ఇవన్నీ ఇస్తాను, వెపన్స్ ఇస్తాను, ఫ్లైట్స్ ఇస్తాను అని చెప్తున్నాడు. కానీ ఇన్ రిటర్న్ చైనాతో దూరం పెంచుకోవాలి. చానాళ్ళ నుంచి పాకిస్తాన్‌కి, అమెరికాకి కొంచెం దూరం పెరిగింది. ఈ దూరాన్ని నేను రీసెట్ చేద్దాం అనుకుంటున్నాను. పాకిస్తాన్ దగ్గర దగ్గర 80% దాంట్లో వెపన్స్ అన్నీ చైనాయే వాడుతుంది. సో, చైనా నుంచి కొంచెం దూరం జరగాలి. మీ సీ పోర్ట్స్ కానీ ఇవన్నీ మాకివ్వాలి అని చెప్పి అడిగాడు ట్రంప్ అని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ట్రంప్ పాకిస్తాన్ మిలిటరీ బేసెస్ కావాలి, సీ పోర్ట్స్ కావాలి అని అడిగాడు. ఇన్ రిటర్న్ 5th జనరేషన్ ప్లేన్స్, ట్రేడ్, ఫైనాన్షియల్ ఎయిడ్, సెక్యూరిటీ డీల్స్ ఇవన్నీ ఇన్ రిటర్న్ ఇస్తాను అన్నాడు. ట్రంప్ ఇస్తాడు, తీసుకుంటాడు, రెండు జరుగుతాయి అని చెప్పాడు. ఇప్పుడు అసిమ్ మునీర్‌ని ఒక కష్టమైన పొజిషన్‌లో పెట్టాడు. బ్లంట్‌గా చైనాతోను నో చెప్పలేడు, ఇటు పక్క పూర్తిగా ఎస్ చెప్పలేడు. కానీ ట్రంప్‌కి నో చెప్పి ఆపోజిట్‌లో నిలబడేంత దమ్మయితే ఉండదు. సో, అసిమ్ మునీర్ ఏం చెప్పాడు అనేది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. లేకపోతే రెండిటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ అవన్నీ ఇస్తాడా అనేది కూడా చూడాలి. ఎందుకంటే పాకిస్తాన్‌కి వచ్చే దగ్గర దగ్గర 40% ఇన్కమ్ చైనా ప్రాజెక్ట్స్ నుంచి, చైనా నుంచి వస్తుంది. అది ఒక ప్రాజెక్ట్ నుంచే వస్తుంది. సో, పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, పొజిషన్ ఏంటి, చైనాకి దూరం అవ్వనుందా అనేది కొన్ని ఆలోచనలు జరుగుతున్నాయి. అండ్ ఇన్నాళ్లలో ఇదే ఫస్ట్ టైం అమెరికాతో ఒక పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ అనేవాడు కలవటము, ప్రెసిడెంట్ ఉండంగా కూడా. అంతకుముందు ముషరఫ్ ఇంకొకళ్ళు కలిశారు. కాకపోతే వాళ్ళు ఆ పార్టీకి ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఆక్యుపై చేసేసుకున్నారనమాట.